లైక్ నాకు అసలు బేసిక్గా ఫుడ్ అంటే ఇష్టం. సో ఈ ఒక 10-15 ఇయర్స్ నుంచి అన్ని రెస్టారెంట్లు తిరుగుతూ ఉంటే ఒక స్పేస్ ఖాళీగా అనిపించింది. అంటే ఆథెంటిక్ తందూరి బఫేస్ ఉన్నాయి, చైనీస్ బఫేస్ ఉన్నాయి, ఆర్ సౌత్ ఇండియన్ థాలీ, లైక్ గ్లోబల్ క్యూజిన్, పాస్తా, మంగోలియన్, కాంటినెంటల్, ఇండియన్, తందూరి, సౌత్ ఇండియన్ అన్నీ ఉన్న బఫే రెస్టారెంట్ నాకు ఎక్కడ కనపడాల. ఇంకా అందుకని అట్లా నాకు ఇలాంటి ఒక రెస్టారెంట్ పెడితే బాగుంటుందని అనిపించి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 2 years క్రితం, 1 year బ్యాక్ ఇది వర్క్ స్టార్ట్ చేసాము. ఇట్ టుక్ 1.5 years బికాస్ ఆఫ్ కోవిడ్. తర్వాత దీంట్లో నేను అండ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ పార్ట్నర్స్, మై ఫ్యామిలీ. ఈ కొండాపూర్ ఏరియా ఎందుకంటే కొద్దిగా ఇక్కడ ఐటీ క్రౌడ్ ఉంది, ప్లస్ ఫ్యామిలీ క్రౌడ్ హౌసింగ్ కి మధ్యలో ఉంటుంది. ఐదర్ పూర్తిగా ఐటీ క్రౌడ్ కాదు, ఫ్యామిలీ క్రౌడ్ కాదు, మధ్యలో ఉంటుంది. అన్ని రకాల క్రౌడ్ ఇక్కడికి వస్తారన్న ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ స్ప్రెడ్ ఇన్ ఆల్మోస్ట్ 12,000 SFT. కొద్దిగా పెద్ద రెస్టారెంట్ పెట్టడం, స్పేషియస్ గా. మోస్ట్ ఆఫ్ ద స్టాండ్ అలోన్ రెస్టారెంట్స్ లో మనిషికి పక్కన కూర్చుంటే గ్యాప్ ఎక్కువ లేకుండా ఉండటం, వాళ్ళు వీళ్ళకి తరగతి లాంటి ఇబ్బందులన్నీ చూసారంటే అవన్నీ చూసి కొద్దిగా స్పేస్ ఎక్కువ తీసుకున్నాం. అందుకని 12,000 SFT లో పెట్టాము. అండ్ వీఆర్ సర్వింగ్ ఆల్మోస్ట్ 200+ వెరైటీస్. అన్ని సౌత్ ఇండియన్, కాంటీ, మెక్సికన్, మంగోలియన్, థాయ్, అన్ని పాన్ ఏషియన్ డిషెస్. దాంట్లో 30% లోకల్ డిషెస్ పెడుతున్నాము, 20% గ్లోబల్ క్యూజిన్, 50% ఇండియన్. అండ్ కిడ్స్ ప్లే ఏరియా కోసం అని చెప్పి పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా కానీ పిల్లలు పేరెంట్స్తో ఉంటే వాళ్ళు ఫుడ్ మీద ఎక్కువ ఇచ్చేయలేకపోతూ ఉంటాం అనేది చూసి కిడ్స్కి ఒక సెపరేట్ ప్లే ఏరియా డిజైన్ చేసాము. ద హోల్ కాన్సెప్ట్ ఈస్ గివింగ్ ఏ ఫైన్ డైనింగ్ 5-star ఎక్స్పీరియన్స్ ఇన్ స్టాండ్ అలోన్ రెస్టారెంట్. మాకు చిన్న రెస్టారెంటే కొద్దిగా ప్రీమియం ఫెసిలిటీస్ ఇద్దాం ఉన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసామంటే రేపటి నుంచి ఇక పబ్లిక్ ఓపెన్ అవుతుంది. ఆల్ దిస్ 1 month మేము ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కి ట్రయల్స్ లాగా చేసాము ఇక్కడ ప్రాసెస్ సెట్ చేసుకోవడం కోసం. అండ్ ఈ ఇదిలో స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక 2 years ఒక్కడే తిరిగాను. తర్వాత లలిత గారు అని చెప్పి మా COO, ఆవిడ అందరి యొక్క సమిష్టి కృషి ఈరోజు ఏమైతే కనపడుతుందో ఇట్స్ ఆల్ ఏ కలెక్టివ్ వర్క్ from many of the associates who are here. Some are not there today. అంటే ఎవరి రోల్ వాళ్ళు ప్రాపర్ గా చేయబట్టి ఈరోజు ఇంత మంచి ప్రాపర్టీ ఇక్కడ హైదరాబాద్ ఓపెన్ చేయగలుగుతాము. ముఖ్యంగా లలిత గారు, షామీర్ గారు, శుభశీష్, కిరణ్, ఇలా చాలా మంది ఉన్నారు. అండ్ హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, not Kondapur, the Chiboli itself here. So you have 5-star hotels where like Westin, Trident, you have Novotel, everything. And apart from 5 stars, you have all the other restaurants also. You have Barbecue Nation, Absolute Barbecue. Then you have Indigo. You have lots of restaurants. So we wanted to place ourselves in between both this. Like we wanted to start our restaurant, but in a higher level. Like where is like your giving 5-star standards. Yours, you take from the starting onwards. Like if you're each and every. అందరికీ నమస్కారం. నా పేరు వంశీ కీర్తి. నేను మచిలీపట్నం నుంచి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్ అండి, అండ్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. So Shamir, operations on everything, how you started construction and then buying Kondapur, everything. Hello everyone, myself Shamir. I take care of operations. Okay, so we have started this project in 2019 March. So after that, this COVID came and it's gone like into toss. We kept on hold for some time. Somewhere 6 months we kept on hold. Then again we started this project in October. So it took again like we thought of opening in March. Again we got lockdown. Then we kept on hold. Then finally we are opening now. So from tomorrow onwards, it is open for all the crowd. So the major thing we have started this project, whatever Anil sir said, it's all correct. Then
basically choosing of this Kondapur space is this space you have mixed crowd. You have IT crowd, you have bachelors who generally go to all the institutes and all studying. Then you have family crowd. You have every crowd. All the even like you have all the regions staying here. It's not only Telugu people. You have North Indians staying here, Punjabis staying here. You have Bengalis, more of Bengalis. You have Muslims. Everyone staying here. So that's where we did lots of survey. It's been like we have done almost 6 months of survey for this project to start. Then we have started this project. So our major the buffet concept is you can say like more of like it's a fine dining buffet restaurant, but you can ఇక్కడ ఈ కెమెరా First left, then center, then right. రేపటి నుంచి ఇక్కడ కొండాపూర్లో మంచి బఫే అని ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నామండి. మేము ఒక 200 వెరైటీస్తో బఫే సెటప్ చేశాము. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ హైదరాబాద్ నౌ. ఇలాంటి మల్టీ క్యూజన్ బఫే ఉన్న రెస్టారెంట్ హైదరాబాద్లో ఈ రోజు వరకు అయితే లేదు. అందుకని మేము ఇప్పుడు ఇక్కడ కొండాపూర్లో ఓపెన్ చేయడం జరిగింది. నేను మచిలీపట్నం నుంచి అండి. బేసిక్గా మా హోమ్ టౌన్ మచిలీపట్నం. సో అక్కడ ఉన్న సీ ఫుడ్ అవన్నీ తినడం అలవాటయ్యి ఆ సీ ఫుడ్ అవన్నీ కూడా ఇక్కడ క్యాటర్ చేద్దామన్న ఉద్దేశంతో సీ ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది 200 సీటింగ్ కెపాసిటీ గల రెస్టారెంట్ అండి. రేపటి నుంచి ఆథెంటిక్ సీ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్, కోస్తా ఫుడ్, తెలంగాణ ఫుడ్, ఈ ఆథెంటిక్ లోకల్ డిషెస్తో రెస్టారెంట్ రేపటి నుంచి పబ్లిక్కి ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ. వెరైటీస్ ఉన్నాయి అన్ని ఆల్మోస్ట్ అన్ని కలిపి లైక్ డెజర్ట్స్, మెయిన్ కోర్స్, స్టార్టర్స్ అన్నీ కలిపి 200+ వెరైటీస్ ఉంటాయి. సో రేపటి నుంచి ఓపెన్ అవుతుంది. ఇనాగ్రల్ ఆఫర్గా 20% డిస్కౌంట్ ఇస్తుంది. ఎప్పుడు మేడం ఆఫర్స్ ఎప్పుడు కొండపూర్ అండి. ఆఫర్ ఈ మంత్ ఎండింగ్ వరకు. రెస్టారెంట్ ఇది మా హస్బెండ్ డ్రీమ్. ఆయన ఇదివరకు చాలా అలకట్ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. ఇది కొండాపూర్లో సెట్ చేయడానికి ఆల్మోస్ట్ 3 to 4 years పట్టింది. సో దీనికి మా ఫ్రెండ్ లలిత కూడా చేసింది. లైక్ సైట్ సీయింగ్ అంటే సైట్ చూడడం, ఇంకా స్టాఫ్ని రెడీ చేయడం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్ అండ్ దిస్ ఈజ్ మై హస్బెండ్స్ కుకింగ్. ఈరోజు కుకింగ్లో ఇంకా అనుకుంటున్నాను. చాలా అండ్ మాకు ఆల్మోస్ట్ 200+ వెరైటీస్ ఉంటాయి అన్నీ కలిపి. లైక్ డెజర్ట్స్, మాక్టైల్స్, మెయిన్ కోర్స్ అన్నీ కలిపి 200+ వెరైటీస్ ఉంటాయి. రేపటి నుంచి మేము
పబ్లిక్కి ఓపెన్ చేసి ఇనాగ్రల్ ఆఫర్గా 25% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం ఈ మంత్ ఎండింగ్ థ్యాంక్ యూ. Thank you.